Hey guys, welcome back to Salvin Vlogs. నేను మా అత్తమ్మతో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు, చాలా గ్యాప్ వచ్చింది. సో ఈ రెసిపీ ఏంటంటే బగారా రైస్, మటన్ ఆలు ఖుర్మా అండ్ దాల్చా. నాకు తెలిసి అందరికీ తెలిసి ఉంటుంది ఈ రెసిపీస్. సో ఈ బగారా రైస్లోకి మటన్ ఆలు ఖుర్మా చాలా బాగుంటుంది, అది డిఫాల్ట్ కాంబినేషన్. ఈ దాల్చా ఏంటంటే మా నెల్లూరు సైడ్ కొంచెం అంటే బాగుంటుంది, బాగా చేసుకుంటాము అండ్ చాలామంది కూడా తెలుసు. యాక్చువల్గా ఈ దాల్చా ఏంటంటే వెజ్ వేసి చేసుకోవచ్చు, వెజ్ ఐటమ్స్ అంటే ఇలా వెజిటబుల్స్ వేసి చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే కొంచెం మటన్ కూడా బోన్స్ అలాగా వేసుకొని చేసుకుంటారు. సో ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు. మేము వచ్చేసి మా సైడ్ మేము ఎలా చేసుకుంటాం ఏంటి అన్నది ఈ వీడియోలో చూపిస్తాం మీకు. సో ఈ వీడియో మీరు కంపల్సరీగా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా 3 వెరైటీస్ చేస్తున్నారు కదా. ఫస్ట్ ఏంటి, దేంతో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ మటన్ ఆలు కుర్మా చేస్తాము, తర్వాత బగారా రైస్ చేస్తాము, తర్వాత దాల్చా చేసి చూపిస్తాము వీళ్ళకి. మా పద్ధతిలో ఎలా చేస్తున్నామో మీరు చూడండి, చూసి మీరు కూడా చేసుకొని తిని చూడండి. ఓకే పదండి. బగారా రైస్లోకి మటన్ ఆలు కుర్మా కాంబినేషన్ బాగుంటుందండి. ఇది మా పద్ధతిలో చేసే విధానం చెప్తాను, ఒకసారి చూడండి. ఏ ఐటమ్స్ కావాలో చెప్తాను. మటన్ 1 కిలో, టమాటా, మిర్చి, ఉల్లిపాయలు, పెరుగు, పచ్చి కొబ్బరి కావాలండి దానికి, ఆలు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, పుదీనా, కొత్తిమీర. ఫస్ట్ మనం మటన్ ఆలు కుర్మా రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలాంటి దబ్బర ఒకటి పెట్టుకొని ముందు కొద్దిగా వేసుకోవాలి. నెయ్యి కంపల్సరీ అండి కుర్మాలోను. ఆవు నెయ్యి వేస్తున్నాము. ఆవు నెయ్యి హెల్త్కి చాలా మంచిది. బఫెల్లో నెయ్యి కన్నా ఆవు నెయ్యి ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ ఇలాంటివి రావు. సో మీరు కూడా మీ కుకింగ్ దాంట్లో అది ప్రిఫర్ చేయండి. తర్వాత ఆయిల్ కూడా వేస్తున్నాము. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్స్ గీస్ కొంచెం ఎక్కువే పడతాయి, లేకపోతే తినలేదు మనం. ఆయిల్ వేడెక్కిందండి. లవంగా, చెక్క, యాలకులు, ఇది మసాలా దినుసులు. సో బాగా కాలిపోయాయి, అవి బాగా కాలిపోయినాయి. తర్వాత ఉల్లిపాయలు, ఒక 4 ఉల్లిపాయలు వేసుకున్నాము. బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి అని వేస్తామండి. కుర్మాలో కారం యూజ్ చేయమండి, ఫస్ట్ పచ్చిమిర్చితోనే కారంతోనే చేస్తామండి. మిరప్పొడి మాత్రం వాడమండి. మీకు డౌట్ వచ్చి పచ్చిమిరకాయలు ఇది వేసారు కదా అని, పచ్చిమిరకాయలతోనే కుర్మా రెడీ అవుతుందండి. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి. సో 1 కిలో మటన్ అని ఒక 3 స్పూన్స్, అది చాలా పెద్ద స్పూన్, కరెక్ట్గా సరిపోతుంది. అంటే టేబుల్ స్పూన్ 4 వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం పెద్దది కాబట్టి 3 స్పూన్. నాన్ వెజ్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా ఆ స్మెల్ వచ్చేస్తుంది. ఇది కొంచెం సేపు వేయిస్తే చాలా ఎక్కువసేపు వేయించకండి. చిన్నగా ఇలాగా తరిగి పెట్టుకున్న టమాటాలు, ఆ తర్వాత పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి పేస్ట్ సగం పచ్చి కొబ్బరి వేసాము, సగం టెంకాయ వేసాము. ఈ కుర్మా చాలా బాగుంటుందండి, కమ్మగా భలే ఉంటుంది టేస్ట్. మాకు చిన్నప్పటి నుంచి అలవాటే, మేము నెల్లూరు వాళ్ళమే కదా, అక్కడ బాగా చేసుకొని
మాకు బాగా ఇష్టమైనది ఇది. మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, మీరు కూడా చేసుకొని తినండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండి. మటన్ అండి 4 విజిలకి కుక్కర్లో ఉడకబెట్టుకున్నామండి. నాలుగు ఉల్లగడ్డలు తీసుకున్నాము. కొంచెం మీడియం సైజులో కట్ చేయండి, సన్నగా చేయకండి, కలిసిపోద్ది. మోస్ట్ ఇంపార్టెంట్ పెరుగు అండి. పెరుగులోనే ఉడుకుతుందండి కూర అంతాను. ఈ పెరుగుతోనేనండి కుర్మా చేసేది ఎక్కువ. ఒక 1/2 కిలో పడుతుందండి. 1/2 కిలో అంటే ఒక ప్యాకెట్. సో ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టేసామనుకోండి, మటన్ ఆలు కుర్మా రెడీ అయిపోతుంది. సో ఇది ఉడికే లోపల మనం బగారా రైస్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకేనా? ఇది సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అంటే సరిపడా వేసుకోండి, దానికి ఇంత లెక్క ఏం లేదు. అంత వేసుకోండి, సరిపడా వేసుకోండి. ఒకసారి చూద్దామండి. వాసన వస్తుంది. స్మెల్లోనే తెలిసిపోతుంది టేస్ట్. సూపర్గా వస్తుంది స్మెల్. బాగా ఉడికిపోయింది ఆలు ఇంకా మటన్. సో ఇలానే ఉంటుంది గాయస్. మీరు ఇంకా అది కలర్ఫుల్గా లేదని మీరు కలర్స్ వేసుకోకండి. మిరప పొడి కూడా అవసరం లేదు దీనికి. పచ్చిమిర్చిలో వచ్చే కారమే బాగుంటుంది. పచ్చిమిర్చి పెరుగు దీని కాంబినేషన్ అండి. ఈ రెండింటితోనే ఉడుకుతుంది కాబట్టి చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ముంజళ్ళు మన సమ్మర్ సీజన్లో సూపర్గా ఉంటాయి. కూర ఉడికే లోపల చల్లగా ముంజలు తింటున్నాం. సో ఇక్కడ మనకి కుర్మా, మటన్ ఆలు కుర్మా ప్రిపేర్ అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ గ్యాప్లో మనము బగారా రైస్ కూడా స్టార్ట్ చేద్దాము. బగారా రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇవ్వండి. ఫస్ట్ రైస్ ఈ గ్లాస్తో 5 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఉల్లిపాయలు ఒక 8 తీసుకున్నాను. టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, వీటితో బగారా రైస్ చేస్తాను. సో దీనికి ఏంటంటే మనం స్టవ్ వెలిగించి బాండ్లీ ఒకటి పెడదాము. ఇలాంటి వంటకాలు సిల్వర్ వస్తువుల్లో చేస్తేనే బాగొస్తుంది టేస్ట్. అది నా ఒపీనియన్. చాలా మందికి నచ్చదు సిల్వర్ ఎందుకు యూస్ చేస్తారు అని చెప్తారు, కానీ ఇలాంటి వంటకాలు మాత్రం మనం ఇందులో చేసుకుంటేనే టేస్ట్ బాగొస్తుంది. నార్మల్ రెగ్యులర్గా మనం వెజిటబుల్వి కర్రీస్ చేస్తాం కదా, అది స్టీల్లో చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇలాంటిది మాత్రం సిల్వర్ ప్రిఫర్ చేస్తే టేస్ట్ బాగొస్తుంది. బగారా రైస్ అన్నారు, బాండి పెట్టారు అనుకుంటున్నారు. మేము రైస్ కుక్కర్లో చేస్తాము. ఫస్ట్ ఇవన్నీ వేయించుకొని మసాలాలని చేసుకొని దాంట్లో రైస్ కుక్కర్లో వేసి పెడతాము. సో ఫస్ట్ మనం కొంచెం నెయ్యి వేసుకుందాము. స్టార్టింగ్ చూపించాను కదా, నేను పెద్ద గ్లాస్తో 5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో దానికి తగ్గట్టు ఇది అన్ని ఐటమ్స్ మనం వేసుకుందాం. నూనె బాగా వేడెక్కిందండి. మసాలా దినుసులు, ఇలాచీ, లవంగం, చెక్క, దాల్చిన చెక్క బాగా వేడెక్కాయి. ఇంకా వేసేస్తున్నాము ఆనియన్స్, మిర్చి, పచ్చిమిర్చి.
పచ్చిమిర్చి సరిపడా తీసుకోండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొన్ని కారం వస్తున్నాయి, కొన్ని కారం రావట్లేదు. సో దానికి తగ్గట్టు వేసుకోండి. ఉల్లిపాయలు అయితే ఒక 4 ఉల్లిపాయలు తీసుకుంటాను. అంటే పెద్ద దబర పెట్టి ఇంకా 5 గ్లాసెస్ ఉన్న రైస్ పెద్ద దబరలో చేయడం కన్నా మనం ఇది సపరేట్గా వండేసుకొని రైస్లో కలిపేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసామనుకోండి, చాలా మట్టుకు పని తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది, ఈజీగా కుక్ అయిపోతుంది. బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్, 5 గ్లాసులు రైస్ కదండి, అందుకని ఒక 4 స్పూన్లు వచ్చి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాను. సన్నగా తరుక్కున్న టమాటాలు, కొత్తిమీర, పుదీనా అండి, సన్నగా తరుక్కున కొత్తిమీర, పుదీనా. కొద్దిగా మిరప్పొడి అండి, కొద్దిగా ధనియాల పొడి అండి, బాగా ఫ్రై అయిపోయిందండి ఇది. ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో ఇక్కడ ఉంది కదా, ఇందులో వేసేసుకున్నాము. ఇందులో వేసేసుకొని ఇంకా రైస్ కుక్కర్ ఆన్ చేసేస్తే బగారా రైస్ అయిపోతుంది. సో ఇలాగా మనం నీళ్ళతో కడిగి పెట్టుకుంటాం కదా రైస్, అందులో ఈ మసాలా వేసేసుకోవాలి, అదే ఈ ఫ్రై చేసినది. బగారా రైస్లో మటన్ ఆలు కుర్మానే కాకుండా ఇది దాల్చా అండి. ఇది దాల్చా కూడా బగారా రైస్లో చాలా బాగుంటుంది. నేను చెప్పే పద్ధతిలో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ గ్లాస్తో పచ్చనపప్పు 2 గ్లాసులు అండి, టమాటాలు, ఎర్రగడ్డ, కొబ్బరి, పచ్చి కొబ్బరేనండి దాంట్లో కూడాను, ఒక మామిడికాయ, వంకాయలు, మునక్కాయలు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర. బగారా రైస్కి రెడీ చేసుకున్నాం కదా, రైస్ కుక్కర్లో ఉడుకుతూ ఉంది. ఈ టైంలో మనం దాల్చాకి ప్రిపేర్ చేసుకున్నాము. స్టవ్ వెలిగించి ఈ దబ్బర పెట్టుకున్నాము. దాల్చా ఏంటంటే మనకి నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళు బగారా రైస్లో ఇది తినొచ్చు, చాలా బాగుంటుంది. ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాము. వేడెక్కిందండి, దీంట్లో ఆవాలు, చింతలాడండి, తర్వాత ఎర్రగడ్డ, ఎవరైతే ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నారు, మా అత్తమ్మ చేసిన చేపల పులుసు వీడియో ఉంది, అది చూడని వాళ్ళు కంపల్సరీగా చూడండి. ఈ మధ్య వీడియోస్ పెట్టడానికి అసలు కుదరట్లేదు, చాలా వర్క్ ఉంటుంది మా ఇద్దరికి.
సో అందుకని ఆల్మోస్ట్ చాలా గ్యాప్ వచ్చింది, ఒక 2-3 months అయిపోయింది వీడియోస్ పెట్టక. సమ్మర్ కదా, ఇన్ని గంటలు స్టవ్ దగ్గర నిలబడాలంటే అయిపోద్ది పని. ఆనియన్స్ బాగా బ్రౌనిష్ వచ్చేసాయి. సో ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోస్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి, ఇది కొబ్బరి మసాలా, పచ్చనపప్పు చెప్పాను కదండి, నానబెట్టుకొని కుక్కర్లో 4 విజిల్లకి ఉడకబెట్టుకొని బాగా మెత్తగా చేసుకొని ఇప్పుడు ఈ పప్పుని దీంట్లో వేసేసేయాలి. ఇది వంకాయ మునక్కాయ ఉడికిన తర్వాత ఇది పప్పు అంతా దీంట్లో వేసేసి బాగా కాసేపు ఉడికించుకోవాలండి. సో అన్నీ అయిపోయాయి, ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ చేసేసాము. ఇది వచ్చేసి దాల్చా కూడా రెడీ అయిపోయింది. సో గైస్ చూసారు కదా మా బగారా రైస్, ఆలు మటన్ కర్రీ, కుర్మా అండ్ దాల్చా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. So please do like, share and subscribe to Salvin Vlogs.